2026-27 అకాడమిక్ ఇయర్ కి అడ్మిషన్స్ ని ఆహ్వానిస్తుంది పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్. నాక్ ఏ గ్రేడ్ గుర్తింపు, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, 91% పైగా ప్లేస్మెంట్ సక్సెస్ రేట్ తో టాప్ ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగ అవకాశం. అడ్మిషన్ల కోసం 9247528134 9247528135 నంబర్స్ ని ఈ రోజే సంప్రదించండి. అసలే వర్షాకాలం. స్కూల్ పిల్లల ఆరోగ్యం గురించి పేరెంట్స్ ఈ తప్పులు అస్సలు చేయకండి. వర్షాకాలం వచ్చిందంటే చల్లని వాతావరణం మాత్రమే కాదు, చిన్న పిల్లలకు జ్వరం, జలుబు, వైరల్ ఇన్ఫెక్షన్లు, దోమల ద్వారా వచ్చే వ్యాధుల ముప్పు కూడా పెరుగుతుంది. మరి ఈ సీజన్లో మీ పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే తల్లిదండ్రులు తప్పకుండా పాటించాల్సిన కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు ఇప్పుడు తెలుసుకుందాం. మొదటగా పిల్లల్లో రోగ నిరోధక శక్తిని పెంచడం చాలా ముఖ్యం. అందుకే ఎప్పుడూ వేడివేడి తాజాగా వండిన ఆహారాన్ని ఇవ్వండి. నిల్వ ఉంచిన ఆహారం, రోడ్డు పక్కన దొరికే చాట్స్, పానీపూరి, జంక్ ఫుడ్స్, కట్ చేసి ఉంచిన పండ్లు ఈ వర్షాకాలంలో పూర్తిగా దూరంగా ఉంచండి. లేకపోతే విరోచనాలు, టైఫాయిడ్ వంటి నీటి ద్వారా వ్యాపించే వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది. విటమిన్ సి ఎక్కువగా ఉండే నిమ్మ, నారింజ, జామ, తాజా ఆకుకూరలు, వేడివేడి వెజిటబుల్ సూప్స్ ఇవ్వడం వల్ల పిల్లల్లో ఇమ్యూనిటీ మరింత బలపడుతుంది. ఇక మరో ముఖ్యమైన విషయం, పిల్లలకు ఎప్పుడూ కాచి చల్లార్చిన నీటిని తాగించండి. స్కూల్కు పంపే వాటర్ బాటిల్లో కూడా అదే నీటిని నింపండి. స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన వెంటనే, అలాగే భోజనం చేసే ముందు కూడా కనీసం 20 సెకండ్ల పాటు సబ్బుతో చేతులు కడుక్కోవాలని పిల్లలకు అలవాటు చేయండి. వారానికి ఒకసారి గోళ్లు కట్ చేయడం కూడా చాలా అవసరం. ఎందుకంటే గోళ్లలో చేరిన మురికి ద్వారా బ్యాక్టీరియా శరీరంలోకి వెళ్లే అవకాశం ఉంటుంది. అలాగే పిల్లలు బయటకు వెళ్లేటప్పుడు లాంగ్ స్లిప్స్, షార్ట్స్, ఫుల్ ప్యాంట్స్ వేయడం మంచిది. అవసరమైతే దోమలు కుట్టకుండా ఉండే క్రీమ్స్ లేదా ప్యాచెస్ కూడా ఉపయోగించండి. ఇంట్లో పూల కుండీలు, కూలర్లు, పాత టైర్లు లేదా ఇతర పాత్రల్లో నీరు నిల్వ ఉంచకుండా చూసుకోండి. ఎందుకంటే దోమలు ఎక్కువగా అక్కడే పెరుగుతాయి. చివరిగా పిల్లలకు జ్వరం, జలుబు లేదా విరోచనాలు వచ్చినప్పుడు సొంతంగా మందులు వేయకండి. వెంటనే వైద్యుడిని సంప్రదించండి. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఈ వర్షాకాలంలో కూడా మీ పిల్లలు ఆరోగ్యంగా, ఆనందంగా స్కూల్కు వెళ్లి హ్యాపీగా ఆడుకుంటారు. ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి పిల్లల ఆరోగ్యంపై ఎప్పుడూ ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి.